హలో వెల్కమ్ టు సినిమా టాకీస్. మణిరత్నం దర్శకత్వం వహించిన చెలియా సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ అదితి రావ్ హైదరి. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో అదితి రావ్ హైదరి గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేయగా అవి కాస్త వైరల్ అయ్యాయి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts. ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సంయుక్త మీనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ భామ. ఆ సినిమాలో రానా భార్యగా నటించి మెప్పించింది. ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాతో మరో హిట్ అందుకుంది. అలాగే ధనుష్ నటించిన సార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది. ఇక లేటెస్ట్ గా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపక్ష సినిమాలో నటించింది. మొదటి షో నుంచే ఈ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో సంయుక్త ఖాతాలో మరో హిట్ పడింది. సాయి ధరమ్ తేజ్ కు ఈ సినిమా సాలిడ్ కంబ్యాక్ అని చెప్పాలి. వరుస విజయాలతో దూసుకుపోతున్న సంయుక్త మీనన్ కు మరిన్ని అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంయుక్త మీనన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గోల్డెన్ లెగ్ ఐరన్ లెగ్ కాన్సెప్ట్ అనేదే నాకు అంతగా నచ్చదు అని తెలిపింది సంయుక్త. అలాగే లక్ వల్లే సక్సెస్ వస్తుంది అనేదాన్ని కూడా నమ్మను. అమ్మాయిలు లక్కీ అని సినిమాలకి తీసుకుంటున్నారనేది కరెక్ట్ కాదు. మేము చాలా కష్టపడతాం, అలాగే మా ప్రయత్నాలు మేము చేస్తాము, అందువల్ల మాకు సక్సెస్ వస్తుంది అని చెప్పుకొచ్చింది. ప్రతిభ లేకుంటే సినిమా ఆఫర్స్ రావు అని తెలియజేసింది. కంచె సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ప్రజ్ఞ జైస్వాల్ మొదటి సినిమాతో మంచి విజయాన్ని సొంతం అందుకుంది. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. చూడచక్కని రూపంతో పాటు నటనతోనూ కట్టిపాడేస్తుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేయగా అవి కాస్త యంగ్ హీరో అఖిల్ ఈసారి పక్కా సాలిడ్ హిట్ కొడతారని అనుకుంటున్నారు ఫ్యాన్స్. అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమైంది. తొలి సినిమాతో యాక్షన్ ఎంటర్టైనర్ తో వచ్చిన అఖిల్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు. చివరిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ అందుకున్నారు. కానీ ఆ సినిమా హిట్ పూజా హెగ్డే ఖాతాలో పడింది. ఇక ఇప్పుడు అఖిల్ ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించనున్నారు. తాజాగా ఏజెంట్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యుఏ సర్టిఫికేట్ వచ్చింది. 2 గంటల 36 నిమిషాలు నిడివితో ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. సినిమా బాగుందని, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయని అంటున్నారు. అక్కినేని
అక్కినేని కుర్ర హీరో నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కస్టడీ హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న యువ సామ్రాట్ తమిళ దర్శకుడు వెంకట ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చేతుకి జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ మూవీలో నాగ చైతన్యను పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించనున్నారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు వెంకట ప్రభు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో చైతన్య రెట్రో లుక్ లో కనిపించి అలరించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన ఛత్రపతి చిత్రం అతి త్వరలో హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఛత్రపతి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీలో కూడా ఛత్రపతి భారీ విజయాన్ని నమోదు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. అందరూ అభిప్రాయపడుతున్నారు. కానీ తెలుగు ప్రేక్షకులకు ఉన్నంత నమ్మకం హిందీ ప్రేక్షకుల్లో కనిపించడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే హిందీలో ఈ సినిమాకు ఏమాత్రం హైప్ క్రియేట్ కాలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. హిందీలో ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ఖచ్చితంగా స్టార్ హీరో లేదా ఫిల్మ్ మేకర్స్ ని పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయ్ దళపతి డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన బిగిల్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ అమృత అయ్యర్. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎనర్జెటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల భామ అమృత అయ్యర్. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేయగా అవి కాస్త వైరల్ అయ్యాయి. నేచురల్ స్టార్ నాని మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఒదేలా దర్శకత్వం వహించారు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టిన నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమాగా నిలిచింది. ముఖ్యంగా సినిమాలో ఇంటర్వెల్స్, బ్యాంగ్, క్లైమాక్స్ తెగ నచ్చాయని రివ్యూలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు దసరా సినిమాను మెచ్చుకున్నారు. పాన్ ఇండియా లెవెల్లో విడుదలై కలెక్షన్ వర్షం కురిపించిన దసరా ఓటీటీలో రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాని సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన భామల్లో శ్రియా శరణ్ ఒకరు. 40 ఏళ్ల వయసులో వచ్చినా శ్రియా గ్లామర్ చెక్కు చెదరలేదు. ఒకప్పటి కంటే ఎక్కువగా ఆమె గ్లామర్ షో చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ప్రముఖ స్పోర్ట్స్ మెన్ అయిన ఆండ్రీ కోస్టిచ్ ను పెళ్లాడింది ఈ బ్యూటీ. ఆ తర్వాత అమ్మడి అందాలకు హద్దులు లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది శ్రియా. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేయగా అవి కాస్త వైరల్ అయ్యాయి.
దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేసింది. అయితే ఈ వెబ్ సిరీస్ పై చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వెంకటేష్ లాంటి హీరో ఇలాంటి వెబ్ సిరీస్ చేయడంపై ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఒక వర్గాన్ని బాగానే ఆకట్టుకుంటుందని చెప్పాలి. ముందుగానే ఈ సిరీస్ కుటుంబంతో కలిసి చూసేది కాదు అని క్లారిటీ ఇచ్చారు రానా వెంకటేష్. తెలుగు, హిందీ భాషలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండగా రీసెంట్ గా తెలుగు వర్షన్ ను నెట్ఫ్లిక్స్ తొలగించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సీజన్ 2 గురించి ఆసక్తికరమైన విషయం ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. చూసారు కదండి, ఇవాళ మన సినిమా టాకీస్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. రేపు సినిమా టాకీస్ లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.